కార్టిలేజ్ మృదులాస్థి ఇది రెండు బోన్స్ ఫామ్ అయ్యే జాయింట్ లోపల మెత్తగా స్మూత్ మూమెంట్కు దోహదపడుతుంది. ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ పలు రకాలుగా ఉంటుంది. ఒకటి ట్రొమాటిక్ డ్యామేజ్, అంటే ఇంజురీస్ అవటం వలన పొరలు దెబ్బతిని పగిలిపోవడం ఆర్ ప్యాచెస్గా రంధ్రాలు ఏర్పడడం అనేది ఒకటి చూస్తాం. రెండోది డీజనరేటివ్ డ్యామేజ్, అంటే డీజనరేటివ్ అంటే ఇంజన్లో బేరింగ్ ఎలాగైతే అరుగుతుందో అలాగే మన బేరింగ్ కూడా కార్టిలేజ్గా భావించాల్సిన అవసరం ఉంది. సో జాయింట్ లోపల ఈ యొక్క కార్టిలేజు క్రమేణా 40-50 సంవత్సరాల తర్వాత వాటి యొక్క అరుగుదల బికాజ్ ఆఫ్ యూజ్ అంటే మనం వేర్ అండ్ టియర్ ఉంటుంది బాడీలో. ఆ వేర్ అండ్ టియర్ వలన మనకు ఆ కార్టిలేజ్ అరిగే ఆస్కారం కూడా ఉంటుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటే సెప్టిక్ ఆర్థరైటిస్ కానీ, ట్యూబర్కులోసిస్ ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్, ఇలాంటి పలు రకాల ఆర్థరైటిస్ కీలవాతంలో కూడా మనకు కార్టిలేజ్ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది, అరిగిపోయే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనకు కీల్ లోపల కొన్ని రకాలుగా డ్యామేజెస్ కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్లో జరుగుతూ ఉంటాయి. ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఈ కార్టిలేజ్ క్రమేణా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న క్రాక్స్ ఏర్పడి అవి క్రమేణా తొందరగా అరిగే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఇలా మనకు బాడీలో కార్టిలేజ్ అరుగుతుంది కాబట్టి మోకాళ్ళల్లో కానీ ఇతర కీళ్ళల్లో ఎక్కువ శాతం మనకు కార్టిలేజ్ అరిగేది నీ జాయింట్లో, తర్వాత హిప్ జాయింట్లో, ఆ తర్వాత మనకు షోల్డర్ అండ్ యాంకిల్ జాయింట్స్లలో, వెయిట్ బేరింగ్ జాయింట్స్లలో కార్టిలేజ్ అరగడానికి ఆస్కారం ఉంటుంది. నీ, హిప్ అండ్ యాంకిల్ జాయింట్స్లలో మనకు ఎక్కువగా అరిగే ఆస్కారం ఉంటుంది. నాన్ వెయిట్ బేరింగ్ అంటే అప్పర్ లిమ్స్లో జాయింట్స్ మనకు కార్టిలేజ్ అరగడానికి కొంత తక్కువగా ఉంటుంది. సో ఈ లోవర్ లిమ్స్లలో మన కార్టిలేజ్ అరిగినప్పుడు దాన్ని కూడా మనం స్టేజ్ 1, 2, 3, 4లో స్టేజ్ 1 అంటే 25% అరగడము, స్టేజ్ 2 అంటే 50% అరగడం, స్టేజ్ 3 అంటే 75% అరగడం, స్టేజ్ 4 అంటే 100% అరగడం. తద్వారా మనకు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ నుంచి సర్జికల్ ట్రీట్మెంట్ ప్రకారం 1 to 4 స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్గా మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ, అలాగే డిజీజ్ డయాగ్నోసిస్ ప్రకారం యాంటీడోట్స్ ఇవ్వడం, ప్రొటెక్టివ్ స్ప్లింట్స్ ఇవ్వడం చేస్తాం. స్టేజ్ 2లో కూడా అవే ఇస్తూ కావాల్సినంత అవసరం ఉంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం, అలాగే ప్రొటెక్టివ్ మన బ్రేసెస్ ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 4 మాత్రం టోటల్గా డ్యామేజ్ అవుతుంది లిగమెంట్ మన కార్టిలేజ్ కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దానికి రీప్లేస్ చేయడం, అంటే ఇంజన్లో బేరింగ్ కంప్లీట్ దెబ్బతింటే ఎలాగైతే మారుస్తామో అలాగే మనుషులలో కూడా బోన్ జాయింట్స్లలో ఎలాగైతే పొరలు అరిగిపోయి ఎముకలు రాసుకొని వంకరపోతాయో వాటిని మనం ఆర్టిఫిషియల్ జాయింట్ ఇంప్లాంట్ అంటాము. అది పాలిఇథిలిన్, మాలిబ్డినం అండ్ మెటాల్ ఇంప్లాంట్స్ ఉంటాయి. వాటిని మనం టైటానియం అంటాము, లేకపోతే ఆక్సీనియం అంటాము. ఇలాంటి ఎన్నో రకాలుగా మనకు ఇంప్లాంట్స్ ఉంటాయి. వీటిని మనం బోన్ సిమెంట్ ద్వారా కూర్చోపెట్టి రీప్లేస్ చేయడం, దాన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. సో ఇలా డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్లో ఎముకలు మృదులాస్థి అరగడంలో మనం ఇన్ని స్టేజెస్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో సార్ జనరల్గా ఇందాక మీరు స్పోర్ట్స్ అని చెప్పారు కదా, ఒకవేళ రెగ్యులర్గా రన్నింగ్ చేసినా కూడా కొంతమందికి చాలా వరకు నీ పెయిన్స్ ఉంటాయి, లేదనంటే యాంకిల్ పెయిన్స్ వస్తాయి. అసలు ఎందుకు వస్తాయి అలా? అంటే రన్నింగ్ రెగ్యులర్గా చేసినా? సో అబ్సల్యూట్లీ రెగ్యులర్గా రన్నింగ్ చేసే వాళ్ళకు యూజువల్గా జాయింట్ పెయిన్స్ అనేది చాలా తక్కువ వస్తుంటాయి. చిన్నప్పటి నుంచి 60, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు వాళ్ళకు కూడా కొంతమందికి జాయింట్ పెయిన్స్ అంటూ రావు. కానీ కొంతమందికి యాజ్ ఇట్ ఈస్గా వేర్ అండ్ టియర్లో ఎముకలు అరిగిపోవటం వల్ల కొంతమందికి ఎర్లీ 40s, 50sలో జాయింట్ పెయిన్స్ వస్తాయి. దాని అర్థం ఏంటంటే ఆ లేయర్ ఏదైతే మనం మృదులాస్థి అనుకున్నామో మృదులాస్థి ఏ లెవెల్లో అరిగిపోయింది ఆ స్టేజ్ని ప్రకారం స్టేజ్ 1, 2, 3, 4 ప్రకారం మనకు నొప్పులు వస్తుంటాయి. సో మనం వెయిట్ బేరింగ్ పార్ట్స్ అంటే బరువు మనం నడిచేటప్పుడు మన 80 కిలోలు 60 కిలోల బరువు మోకాల మీద పడ్డప్పుడు ఇలా నడవటం వలన మనకు ఇంకా నొప్పి పెరిగి అరుగుదల పెరుగుతుంది. సో మేమేం చేస్తామంటే మీరు ఎప్పుడైతే మోకాలు నొప్పులు మొదలవుతాయో అంటే స్టేజ్ 1, 2లో మీకు మోకాలు అరిగిపోయి నొప్పులు వస్తున్నాయి అప్పుడు నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేయమంటాం. నడవడం అనేది వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్.
సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ అన్నది నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్. అంటే మనము సైక్లింగ్ దొక్కినప్పుడు మన జాయింట్ మీద బరువు పడదు, స్విమ్మింగ్ చేసినప్పుడు మన జాయింట్ మీద బరువు పడదు. కానీ ఈ జాయింట్ ఎక్సర్సైజెస్ వల్ల దీని చుట్టూ ఉండే కండరాలు, లిగమెంట్స్, టెండాన్స్ స్ట్రెంగ్తన్ అయినప్పుడు ఈ జాయింట్ మీద ప్రెషర్ తగ్గి మనకు నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది. సో నొప్పులు ఒకసారి మోకాలు నొప్పులు మొదలైనప్పుడు నడవడం అంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ మంచిది కాదు. సో నడవవద్దు. సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ చేస్తే దాని ద్వారా జాయింట్ ఎక్సర్సైజ్ స్ట్రెంగ్తన్ పెరిగి ఈ నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది. సో ఇది మనము క్లినికల్గా డయాగ్నోజ్ చేయడానికి కంపల్సరీ ఆర్థోపెడిక్ సర్జన్ని కలిసి ఎక్స్రేలు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్తో పాటు అవసరం ఉంటే బ్లడ్ టెస్టులు, రోగాన్ని తెలుసుకొని దాని తర్వాత స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ కాకుండా నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, ఫ్లోర్ ఎక్సర్సైజెస్, సైక్లింగ్ ఇలాంటివి చేస్తే మీ జాయింట్ స్ట్రెంగ్త్ కూడా బాగుంటుంది, మీకు పెయిన్ లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. సో సార్ జనరల్గా అసలు ఈ మోకాల గుజ్జు అని అంటారు, అసలు అది ఒకవేళ అరిగిపోతే మళ్ళీ దాన్ని మనము తెప్పించుకోవచ్చా? లైక్ ఏదో అయినా తీసుకొని లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ త్రూ? సో రీజనరేటివ్ ప్రాసెస్ అంటాము దీన్ని. జాయింట్లోని మృదులాస్థి గుజ్జు అరిగిపోయినప్పుడు యూజువల్గా అది ప్యాచీ రూపంలో మనకు లోకల్గా పొరలు అరుగుతూ ఉంటాయి. దానిలో లాట్ ఆఫ్ కొలాజిన్ టిష్యూ ఉంటుంది, అంతేకాకుండా మనకు కాండ్రోసైట్స్ ఉంటాయి. సో వీటి యొక్క పెరుగుదలకు మార్కెట్లో చాలా రకాలుగా విటమిన్ సి ఉంది, విటమిన్ కే ఉంది, విటమిన్ కాల్షియం ఉంది, విటమిన్ డి ఉంది, అంతేకాకుండా మనకు మినరల్స్ ఉన్నాయి, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఇలాంటి ఎన్నో మినరల్స్ వలన మనకు సప్లిమెంట్స్ వలన కూడా కొంతమేరకు న్యూట్రిషన్ ఇంప్రూవ్ అయ్యి కార్టిలేజ్ స్ట్రెంథనింగ్కి చేస్తున్నాము. ఈ మధ్య కాలంలో మనం హైలోనిరేజ్ అనే ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల లోకల్ కార్టిలేజ్ రీజనరేట్ అవుద్దని మనము ఒక విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎలాగైతే ఇంజన్లో లోపల పార్ట్స్ని మనం టెఫ్లాన్ కోటింగ్ తోటి ప్రొటెక్ట్ చేసుకుంటామో అలాగే మన మోకాల్లోని ఈ మృదులాస్థి అరిగిన చోట మనం ఈ హైలోనిరేజ్ అనే ఒక పదార్థాన్ని మనం అక్కడ ఇంజెక్ట్ చేయటం వల్ల కూడా కొత్త రీజనరేటివ్ లేయర్ కార్టిలేజ్ ఫామ్ అయిపోయి మనకు ప్రొటెక్షన్ వచ్చే ఆస్కారం ఉందని ఒక థియరీ మనకు చెప్తుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనము పిఆర్పిస్, ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ అంటాము, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాము, ఆ ప్లాస్మాని తీసుకొని మనం ఆ ప్యాచెస్ ఏవైతే మనకు అరిగిందో అక్కడ ఇంజెక్ట్ చేయటం వల్ల న్యాచురల్గా గ్రోత్ అయ్యే ఆస్కారం ఉంటుందని ఒక స్టడీ చెప్తుంది. ఈ పిఆర్పిలో నుంచే మనం తీసిన గ్రోత్ ఫ్రాక్టర్స్ని కూడా డైరెక్ట్ ఇంజెక్ట్ చేయటం వల్ల కూడా మనకు పెయిన్ తగ్గొచ్చు, ఆ లేయర్ ఫామ్ అయి పెయిన్ తగ్గొచ్చు అంటున్నారు. ఇట్లా ఎన్నో మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం ఈ యొక్క అరిగిన గుజ్జును మళ్ళీ రీజనరేట్ చేయొచ్చని కొన్ని థియరీస్ చెప్తున్నాయి. కొంత ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వల్ల మాకు తెలుస్తుంది. కానీ ఏదేమైనా కొంతకాలం ఈ ఇంజెక్షన్స్ రూపంలో కానీ, ట్యాబ్లెట్ రూపంలో కానీ, ఫిజియోథెరపీ రూపంలో కానీ మనం ఆ జాయింట్కి సమగ్రంగా ట్రీట్మెంట్ చేయగలిగితే మనకు కాంప్లికేషన్స్ కానీ, డ్యామేజ్ కానీ కొంతకాలం ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ పూర్తిగా మనం గుజ్జు పామ్ అయిపోతుంది, ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పుకోవడానికి లేదు. బట్ స్టేజెస్ ప్రకారం దీన్ని సగ్రమన్న ట్రీట్ చేస్తే మనకు నార్మల్ ఆస్కారం కూడా ఉంటుంది. జనరల్గా నొప్పి తగ్గడానికి స్టెరాయిడ్స్ తీసుకోవచ్చా?